వెల్కమ్ టు టెనసిటీ ఎడ్యుకేషన్. వర్కింగ్ ఎంప్లాయీస్ రైల్వేకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. వర్కింగ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మీరు జాబ్కి వెళ్ళిపోతారు కాబట్టి మీరుకున్న తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మీరు ఒకసారి రివిజన్ చేసేసి ఉంటారు కాబట్టి మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే యాక్చువల్గా మీరు మార్నింగ్ 5 o'clock నుంచి 8 o'clock స్లాట్, అది మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఆ టైం వరకు డిస్టర్బ్ చేయరు కాబట్టి ఒక 3 hours మీదిగా ప్రిపేర్ అవ్వండి. మిగిలినంతా బోనస్ అనుకోండి. సో ఆ 3 hours ఏం ప్రిపేర్ అవుతారు అన్నది మీరే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ 4-5 టాపిక్స్ చెప్తాను, ఎక్కువ చెప్తాను. ఫస్ట్ జెరాక్స్, మైక్రో జెరాక్స్ తీసుకోండి. ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళందరికీ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరికీ మైక్రో జెరాక్స్ అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మైక్రో జెరాక్స్ మీరు ఏదైతే బుక్ చదవాలనుకుంటున్నారో అది మైక్రో జెరాక్స్ తీసుకోండి. పాకెట్లో పట్టేంత బుక్స్ తీసుకోండి, పాకెట్లో పట్టేంత మైక్రో జెరాక్స్ తీసుకోండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పాకెట్లో ఉన్న బుక్, సపోజ్ ఒక టాపిక్ ఉంది, టాపిక్ ఏంటి, సపోజ్ లైట్ అనే టాపిక్ ఉంది. లైట్ అనే టాపిక్ మీరు ఆ బుక్లో తీసుకుంటారు, రాసుకుంటారు, చిన్న మైక్రో జెరాక్స్ తీసుకుంటారు. ఆ మైక్రో జెరాక్స్ మీకు ఎక్కడ వీలైతే ఎక్కడ మీకు చాలా ఖచ్చితంగా టైం ఉంటుంది. జర్నీస్ చేసే టైంలో, అంటే బస్సులో వెళ్ళే టైంలో, లేకపోతే ఐడియల్గా కూర్చునే టైంలో, లేదా మీటింగ్ అయ్యే టైంలో, లేకపోతే వేరే డిస్కసింగ్ టైంలో, లంచ్ బ్రేక్లు, ఎక్కడ టైం ఉంటే అక్కడ మీరు ఆ మైక్రో జెరాక్స్ని తీసుకొని మీరు ఆ రోజు ఒక టాపిక్ ఏదో తీసుకున్నారు, పాకెట్లో పెట్టుకున్నారు, ఆ టాపిక్ అయిపోయేటట్టు చూసుకోండి. మీకు టైం దొరికిందంతా యూజ్ చేసి చూసుకోండి. సెకండ్ థింగ్, మీరు ఏదైనా జర్నీ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా ఈరోజు రేపు అందరూ కూడా వెహికల్ వెళ్ళేటప్పుడు ఇది పనిచేయదు. మామూలు అప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మైక్రోఫోన్, అదే మన హెడ్ఫోన్స్లో పెట్టుకొని రికార్డ్ చేసుకోండి, టాపిక్ రికార్డ్ చేసుకోండి. ఏదో ఒక టాపిక్, మ్యాగ్నెటిజం అని ఉంది, మ్యాగ్నెటిజం రికార్డ్ చేసేసుకోండి. మ్యాగ్నెటిజం ఇంపార్టెంట్ టాపిక్స్ అని రికార్డ్ చేసుకోండి. అది హెడ్ఫోన్స్లో పెట్టేసుకొని మీరు జర్నీ చేసేటప్పుడు, మరీ చెప్తున్నాను, బైక్ మీద వెళ్ళేటప్పుడు కాదు, ఏదైనా బస్సులో కానీ ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు, లేకపోతే ఐడియల్గా కూర్చున్నప్పుడు, అంటే నువ్వు మీ ఆఫీసర్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు బుక్ చదివితే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఇబ్బంది పెడతారన్న టైంలో ఏం చేస్తారంటే హెడ్ఫోన్స్ ఉంటే హెడ్ఫోన్స్లో మీరు రికార్డెడ్ చేసుకొని వాయిస్ పెట్టేసుకోండి. సో ఏమవుతుంది, మీరు ఆ వాయిస్ వచ్చినప్పుడు మీరు ఆ మ్యాగ్నెటిజం క్లాస్ ఉంటే ఆ క్లాస్ వింటూ ఉంటారు. అలా 100 సార్లు కానీ 10 సార్లు కానీ అలా వింటూ ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా కానీ నెక్స్ట్ ఏంటి వస్తుందని మీకు అర్థమైపోద్ది. లేదంటే ఎంసీక్యూస్ చేసేసుకోండి, అంటే బుల్లెట్ ఎంసీక్యూస్ చేసుకోండి, అంటే ఒక పాయింట్ వైజ్ ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకోండి. ఇలాగైనా కానీ చేసేసుకోండి. ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మీరు ఏదన్నా కానీ జాబ్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే ఒక షార్ట్ కట్ మీకు చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, థ్యాంక్స్. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.